నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లాలో కరోనా కట్టడికి కఠిన చర్యలు సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అనంతపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రభుత్వ 10వ తరగతి పరీక్షలపై పునరాలోచించాలి నెల్లూరు జిల్లా ఏబీవీపీ నాయకుల విజ్ఞప్తి రాయచోటిలో అధికారులతో ప్రభుత్వ విప్ సమావేశం కరోనా నివారణపై చర్చించిన శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా సుండుపండి వ్యాపారులతో పోలీసులు అధికారుల సమీక్ష కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచన ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షల దిశగా వెళ్తున్నాయి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను విధించిన నేపథ్యంలో అటు తమిళనాడు రాష్ట్రంలో ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి దీంతో చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లాలనుకునే వారికి ఈ పాస్ తప్పనిసరి చేసింది ఈ నేపథ్యంలో ఏపీ నుంచి బయటకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఆంక్షలు తప్పడం లేదు దీంతో చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం ఇక కరోనా ఉధృతి దేశంలో నానాటికి పెరిగిపోతుండటంతో కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బళ్ళారి బైపాస్ లో ఎంజీఆర్ ఫంక్షన్ హాల్లో సమీపంలో ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు ఎక్కడా సమస్య లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్రంలోని మంత్రులు తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ పరిస్థితిలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు గూడూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక మంది వైరస్ బారిన పడి మృతి చెందిన సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సరికాదని సూచించారు. ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఉన్న కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈ సెకండ్ వేవ్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మాట్లాడటం సరైనది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థి ప్రాణాలతో చెలగాటాలాడద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అనేక మంది చనిపోవడం జరుగుతుంది. అనేక మంది కరోనా వైరస్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతూ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థి ప్రాణాలకు ఏమన్నా అయితే మీరు తిరిగి తీసుకొస్తారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల్ని కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిగ్రీ కానీ అదేవిధంగా పాలిటెక్నిక్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాలేజీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. విద్యార్థులకి సెలవులు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇంటర్మీడియట్ విద్యార్థులకి 5వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ నుంచి ఎగ్జామ్స్ కూడా అని చెప్పి కన్ఫామ్గా అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్కి వచ్చి ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా సోకితే మీరు బాధ్యత వహిస్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ యొక్క ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎలా ఉన్నారంటే ఏదో గాలి మాటలు చెప్తూ ఏదో డబ్బుల కోసం ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులు కలెక్ట్ చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఈ విధంగా ధోరణితో ఉందే కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే పని అయితే మీరు వెంటనే ఈ యొక్క పరీక్షల్ని వాయిదా వేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. పరీక్షలు పెట్టడం అనేది సబబే, మేము కాదనట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెట్టడం అనేది సరైనది కాదు. అందుకోసం ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిమాండ్ తీసుకొస్తుంది. విద్యార్థులకి ఇప్పుడు పరీక్షలు వద్దు, ఒక 2 నెలలు తాత్కాలికంగా వాయిదా వేసి తర్వాత పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఏబీవీపీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, వైద్య సిబ్బందిని నియమించడం, పరీక్షలు చేయడం, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, సరిపడా బెడ్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, దేనికి కొరత లేదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే త్వరిగతిన కరోనాను నివారించవచ్చని, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపిస్తుండడంతో తగిన జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైన నిజవర్గం సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎండిఓలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఎక్కడికక్కడ హాస్పిటల్స్ని ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్కి తీసుకోవాలి, ఎక్కడెక్కడ డాక్టర్స్ను ఫిలప్ చేసే విషయంలో కానీ, హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేసే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది. కానీ కొన్ని ప్రోటోకాల్స్ మనము కొంచెం తెలియక కొన్ని చోట్ల కొన్ని ఓవర్ ఎంతజాయిజంతో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేయడం కోసం అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది.
చాలామంది మనకున్నటువంటి ఏకైక హాస్పిటల్ పెద్దది రిమ్స్ కాబట్టి అక్కడికి వెళ్తే మనం ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు కాబట్టి అని చెప్పి అందరూ కూడా రిమ్స్కి వెళ్ళడంతో అక్కడ వేలాది మంది పేషెంట్స్తో నిండిపోతుంది, వాళ్ళు అకామిడేట్ చేయలేకపోతున్నారు. అందుకనే ప్రతి ఏరియాస్లో ఒక హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్ హాస్పిటల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ట్రూనాట్ ల్యాబ్ అనేటువంటిది రేపు నుంచి రాయచూరులో ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఒక టెస్ట్ చేస్తే ఆ రిజల్ట్ రావడం especially కానీ ఎవరైతే వెహికల్ మార్నింగ్ 6 అంటే 6 అంటే 5 అంటే మనం 6 అనుకుంటే కదా కనీసం 6 కన్నా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల నుంచి 12 1 గంట వరకు మనం దాన్ని రిలాక్సేషన్ అనుకుంటే ప్రస్తుతానికి మిగిలినంతా కూడా అఫ్షల్గా ఉంది. అఫ్షల్గా వచ్చేస్తుంది ఈవినింగ్ 6 to సపోజ్ మార్నింగ్ 6 వరకు అఫ్షల్ లాక్డౌన్ ఉంది, అది కర్ఫ్యూ అయిపోయింది. ఇప్పుడు మనం మార్చేది ఏంటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లలు వ్యాపిస్తుండడంతో ఇక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుప్పంలో బలిజ కులస్తులకు ప్రభుత్వం 2 ఎకరాల 46 సెంట్ల భూమి కేటాయించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అతి త్వరలో మున్సిపాలిటీలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ బలిజ కులస్తుల ఇన్ఛార్జ్ నందా, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ రవి, ముఖ్య నాయకులు బలిజ కులస్తులు పాల్గొన్నారు. వీళ్ళ సహాయంతో వీళ్ళ సహకారంతో మెయిన్గా టౌన్లో ఇది రెడ్డప్పన్న గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. వారు ఈ ఊర్లో ఉండే బలిజ కులస్తులైనా సరే నియోజకవర్గ వారుగా ఉండే బలిజ కులస్తులు కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పి చాలా తాపత్రయపడ్డారు. ఆ తాపత్రయపడ్డ దిశగానే ఇవాళ ఇంత మంచిగా సక్సెస్ అయ్యి అన్ని మండలాల నుంచి కూడా అందరూ రావడం జరుగుతోంది. ఇది వాస్తవానికి చెప్పాలని తగ్గితే ఈ కార్యక్రమము పార్టీలకు అతీతంగా జరగబోతోంది అన్నమాట. అంటే నియోజకవర్గంలో ఉండే ప్రతి బలిజ కులస్తుడు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతోంది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకవేళ అవకాశం అనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తారని చెప్పి వారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వారు అడుగుపెట్టి ఒక పెద్ద కార్యక్రమము, అది కూడా ఒక బలిజ కులస్తులకు సంబంధించిన కార్యక్రమానికి వారు కనుక వస్తే అన్ని విధాల ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కూడా చాలా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ దాంతో ఆయన పార్టిసిపేట్ చేసింది చాలా ఉంది. మన భరత్ సార్ గారు కుప్పంలో మన కోసం చాలా వరకు చేసినారు. 2 ఎకరాల 4 సెంట్ల భూమి మనకు కేటాయించుతారు. మొన్న మన తండ్రి లాంటి వారిగా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేసేసిపోయినారు. ఇక దాన్ని స్టేజ్ కట్టి మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తాము త్వరలోనే. ఈ జిల్లాలో ఉండే పెద్దవాళ్ళు ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఒకే కుటుంబంలోని 3 హత్య చేసిన నిందితుడు కరీముల్లాను పొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కరీముల్లా మానసిక పరిస్థితి సరిగా లేనందువల్లనే కుటుంబీకులను హత్య చేశాడని, కుటుంబ కలహాలు కానీ ఎవరి ప్రమేయం కానీ ప్రభావితం కానీ లేదని స్పష్టం చేశారు. సుమారు 7:30 నుంచి 8 గంటల లోపు మధ్యలో ట్రిపుల్ మర్డర్ జరగడం జరిగింది. అది కూడా ఒకే ఇంట్లో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. దానికి కారణము డిసీజ్డ్ యొక్క బ్రదర్, అంటే అక్యూజ్డ్ వచ్చేసి కరీముల్లా, డిసీజ్డ్ వచ్చేసరికి అతని తమ్ముడు, అతని యొక్క చెల్లి, అలాగే వాళ్ళ మదరు. డిసీజ్డ్ అక్యూజ్డ్ ఆల్రెడీ మ్యారీడ్. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అక్యూజ్డ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది.
వీటన్నిటికీ కారణం వచ్చేసి వారి యొక్క కుటుంబ సమస్యలు మాత్రమే. దీంట్లో ఎటువంటి వారి పాత్ర కూడా ఎవరికీ లేదు. వాటి కుటుంబ కలహాలను తన నదిలో పెట్టుకుని వాళ్ళని మార్నింగ్ సమయంలో 7:30 సమయంలో వాళ్ళు పడకుండా వాళ్ళపై అటాక్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళు చనిపోయినారు. ఈరోజు వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు పట్టణంలో ఒకటే ఠాణా పరిధిలో నిన్నటి దినం అనగా 26/4/2021 హైదరాబాద్ స్ట్రీట్లో సుమారు 7:30 నుంచి 8 గంటల లోపు మధ్యలో ట్రిపుల్ మర్డర్ జరగడం జరిగింది. అది కూడా ఒకే ఇంట్లో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. దానికి కారణము ఇక కడప జిల్లా సుండుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ లింగప్ప, ఎస్ఐ భక్తవత్సల ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారస్తులతో, షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, నిర్ణీత సమయంలోనే షాపులు తెరవాలని ఈ సందర్భంగా సిఐ సూచించారు. షాపుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, షాపుల యాజమాన్యాలు పాల్గొన్నారు. జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా రేపటి నుంచి మార్నింగ్ 6 నుంచి 1 గంట వరకు షాప్స్ పెట్టుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా మనకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి ప్రజలందరూ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏవైతే హోటల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మేము పార్సల్ టేకవే ఇస్తాము అని వాళ్ళు స్వచ్ఛందంగా తెలియజేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఏదైతే ఈరోజు నిర్ణయించుకున్నామో దాని ప్రకారంగా షాపులో 1 గంట వరకు, తర్వాత బేకరీ షాప్స్ కానీ, తర్వాత ఈ హోటల్స్ కానీ అన్ని 1 గంట వరకు మేము క్లోజ్ చేసుకుంటామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పారు. కాబట్టి రేపటి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి మన మండలంలోన కరోనా వ్యాప్తి జరగకుండా మరి డాక్టర్ గారు, తర్వాత టీటీ గారు, వైద్య సెక్రటరీ గారు అన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటిని పాటిస్తూ ఈ కరోనా నుంచి ప్రజలకు కల్పించాలని ఉద్దేశించి కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక చేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ఈ సహకారం చేయాలి, మాకు సహకరించాలని ప్రముఖంగా తెలియజేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా కూడా 10 మంది 15 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ ఏదైనా పండుగలైనా కూడా ఎక్కువ 10 మంది కంటే ఎక్కువ గ్యాదర్ కాకూడదు. అది కూడా సోషల్ డిస్టెన్స్తోనే చేసుకోవాలనేది ఉంది. తర్వాత ఏదైనా పరిస్థితిని బట్టి మేము వాళ్ళకి తెలియపరుస్తాం. సమావేశం. ఇక తిరుపతి నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకే దుకాణాలను మూసివేస్తామని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని, నగర ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కోరారు. స్వీయ నియంత్రణతో ఇళ్లకే పరిమితం కావాలని, బలవంతంగా ఎటువంటి కర్ఫ్యూ అమలు చేయడం లేదని తిరుపతి ఎమ్మెల్యే అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన వర్తక, వ్యాపారుల, హోటల్ నిర్వాహకులు, ఆటో సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగరంలో కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు కరోనా నిబంధనలు పాటించి ప్రయాణికులను తరలించాలని వారు కోరారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఈ రోజున మొట్టమొదటగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు స్వచ్ఛందంగా పెరుగుతున్న ఈ కరోనాను నియంత్రించాలంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే మా వ్యాపార లావాదేవీలన్నింటినీ జరుపుతాము, అంతకంటే మించి జరపటం మూలంగా మరింత ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము అని వాళ్ళు ఒక గొప్ప నిర్ణయంతో ప్రకటించటం జరిగింది. మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులంగా, అధికారులుగా అందరము వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఆటో వర్కర్స్ సంబంధించి వాళ్ళు ఒక ఆటోలో 4-5 కూర్చోబెట్టి
కరోనాను ప్రాకింపజేసేటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నిబంధనల ప్రకారమే వాళ్ళు ఆటోలో ప్రయాణికుల్ని కూర్చోబెట్టుకోవాలా అని వాళ్లకు చెప్పటము, కష్టమైనా కూడా మేము అంగీకరిస్తాము అని వాళ్ళందరి ఆమోదము తెలిపి రేపటి నుంచి పోలీసు వారి సూచనని తూచా తప్పకుండా పాటిస్తామని వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. తిరుపతి కూరగాయల మార్కెట్ వాళ్ళు అదే దాదాపు 6-7 ప్రదేశాలలో ఈ తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ని డీసెంట్రలైజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తిరుపతిలో వర్తకులు, వాణిజ్యవేత్తలు, కార్మికులు స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే ముందుకు వచ్చి కరోనా కట్టడి నియంత్రణలో వాళ్ళు భాగస్వాములు అవ్వటం అన్నది తిరుపతికి ఒక మంచి శుభపరి. ఇక తూర్పుగోదావరి జిల్లా కోవిడ్-19 సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ జి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ నాయకులు ఆదర్శమూర్తుల విగ్రహాలకు మాస్కు ధారణ చేయనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేసినప్పుడే జాతీయ నాయకులు స్ఫూర్తి ప్రదాతలను మనం నిజంగా గౌరవించుకున్నట్లని పేర్కొన్నారు. కేసులు ఏవైతే ఉన్నాయో తూర్పుగోదావరి జిల్లాలో ఈ కరోనా కేసులు ఏవైతే ఉన్నాయో రెండో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిరోజు కూడా 1000కి పైగా పేషెంట్స్ వస్తున్నారు. అయితే ప్రజలందరికీ కూడా మనం ఫస్ట్ వేవ్లో కూడా చెప్పాము, తర్వాత కూడా చెప్పాము, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్ అనేది దాని ద్వారానే మనం కరోనాను కట్టడి చేయగలం. అది కట్టడి చేయకపోతే మనకున్నటువంటి హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్ కానీ ఏవి కూడా సరిపోవు. కాబట్టి అందరూ కూడా ఈ 3 పద్ధతులు పాటించాలనేది ఒక మెసేజ్ పంపించడానికి ఈరోజు జిల్లాలో జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి విగ్రహాలకు కూడా మనం ఈ మాస్కులు వేయించడం జరుగుతుంది. జాతీయ నాయకులు అంటే మనకు దైవంతో సమానం. అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా గౌరవించడం అనేది జరుగుతుంది. సో వారిని చూసిన వెంటనే కొన్ని సందర్భాల్లో నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాను మాస్క్ వేసుకోవడం. కానీ నేను కలెక్టరేట్ వచ్చిన వెంటనే, గాంధీజీ గారి విగ్రహం చూసిన వెంటనే ఇమ్మీడియట్గా మెసేజ్ అనేది వస్తుంది మనకు. వారిని ఏ విధంగా మనం గౌరవించుకోవాలంటే వారు ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో అది పాటించడం ద్వారా మనం వారిని గౌరవించుకున్నట్టు అవుతుంది. ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే వైలేట్ చేస్తారో, మాస్క్ వేసుకోకపోవడం కానీ, సోషల్ డిస్టెన్సింగు, అదేవిధంగా హ్యాండ్ వాష్ పాటించకుండా ఈ కరోనాను స్ప్రెడ్ చేయడంలో ఎవరైతే దోహం చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా అంటే వారిని మనం జాతీయ జెండా, జాతీయ గీతం మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొంతమంది లేచి నిలబడకపోవడం కానీ, అటెన్షన్ లేకపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అంతకంటే కూడా నేరంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లాలో నేను ప్రజలందరికీ అదేవిధంగా నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన జాతీయ నాయకులు కానీ లేకపోతే మన జిల్లా స్థాయిలో కూడా కొంతమంది నాయకులు వారి విగ్రహాలు కూడా ఉండిండొచ్చు.
వారందరికీ కూడా మాస్కులు ధరింపజేస్తే వాళ్ళని అభిమానించే వాళ్ళు, వాళ్ళని గౌరవించే వాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుంది. కరోనా కట్టడి అంటే కేవలం కర్నూలు జిల్లా చాగలమరిలో ముస్లిం మత పెద్దలతో వ్యాపారులతో సిఐ రాజశేఖర్, ఎస్ఐ మారుతి సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ముస్లింలందరూ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని సామూహికంగా ఉండరాదని విజ్ఞప్తి చేశారు. అలాగే షాపుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ లేకపోతే ఎవరిని అనుమతించకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా నైట్ కర్ఫ్యూ పాటించాలని సూచించారు. ఓకేనా? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఆలగడ్డ రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి చాగల్మరి మరియు ఆలగడ్డ రూరల్ మండల ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు నైట్ కర్ఫ్యూ ఏదైతే ఉందో రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క మాస్క్ పెట్టుకున్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఈ మిల్క్ కానీ, మెడిసిన్ స్టోర్స్ కానీ, అట్లాగే క్లినిక్స్ కానీ, ఇట్లాంటివి డాక్టర్ ఎమర్జెన్సీ ఉన్నవి మాత్రమే, ఇలాంటివి మాత్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమా హాల్స్ కానీ, ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ కానీ, ఇట్లాంటివన్నింటిని కూడా మూసివేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జాతరలు కానీ, జనాలు గుమికూడినటువంటి సందర్భాలు ఏవైతే అకేషన్స్ ఉన్నాయో ఇట్లాంటివన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కరోనా ఎక్కువ అవుతున్నందువల్ల దానివల్ల వచ్చేటువంటి పరిస్థితుల్ని దేశం ఎదుర్కొంటూ ఉంది కాబట్టి వాటిని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఏందో ప్రజెంట్ చాలా సివియర్ కండిషన్లో ఉంది. ఇది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. దీనివల్ల ఎట్లాంటి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అనేది మనం డైలీ గమనిస్తూనే ఉన్నాం, మీడియా ద్వారా కానీ లేదంటే పత్రికల ద్వారా కానీ. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, తల్లి ఒళ్ళోనే అట్లే చనిపోయాడు అన్మ్యారీడ్ అబ్బాయి. చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. తీరా వెరిఫై చేస్తే డాక్టర్ బాడీని గుండెపోటుతో చనిపోయినాడు. ఈ భయం వల్ల కరోనా వచ్చిందేమో అనే భయం వల్ల గుండెపోటు వచ్చి చనిపోయిండొచ్చు అని చెప్తారు. అంటే చూడండి ఎట్లా పరిస్థితి. ఈ భయం వల్ల మీకు తెలుసు ఇంకా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. మనం అనుకుంటాం రానంత వరకు మనం ధైర్యంగా ఉంటాం. పరిస్థితులు ఇప్పుడు మనం తెచ్చుకుంటాము, మన ఇంట్లో వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ ఉండొచ్చు, లేదా ఇంకా వేరే ఇతరత్ర వ్యాధులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఆ రోగానికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. వాటిని మనం జయించలేక, లేదంటే మనం దగ్గర ఉన్నటువంటి మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ, ప్రజెంట్ హాస్పిటల్స్లో ఉండే కండిషన్స్ కానీ, చిన్న వ్యాధి వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. డౌట్స్ ఎక్కడ పోయినా అనుమానం, అక్కడ పోతే తెచ్చుకుంటామేమో, ఇక్కడ పోతే తెచ్చుకుంటామేమో. ఏ చిన్న అనుమానం వచ్చినా, చిన్న ఫీవర్ వచ్చినా అది కరోనానేమో, తలనొప్పి వచ్చి. నేను ఒక పేషెంట్ని టీవీలో చూపిస్తుంటే చూశాను. నేను వాళ్ళ తల్లి తీసుకొని పోయింది నిజామాబాద్ డిస్టిక్లో. హాస్పిటల్లో బెడ్ లేక బయట కూర్చోబెట్టింది. ఒకసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో కరోనా కట్టడికి కఠిన చర్యలు, సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. అనంతపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు, పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలపై పునరాలోచించాలి, నెల్లూరు జిల్లా ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి. రాయచోటిలో అధికారులతో ప్రభుత్వ విప్ సమావేశం, కరోనా నివారణపై చర్చించిన శ్రీకాంత్ రెడ్డి. కడప జిల్లా సుండుపల్లి వ్యాపారులతో పోలీసుల అధికారుల సమీక్ష, కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.